ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట. ఆ వీడియో చూసే ముందైతే మీ అందరికీ తెలుసు కదా, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మనం ఏ వీడియో పెట్టేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. భద్రాచలంలో ఇలాంటి మ్యూజియం ఉందని నాకు ఇంతవరకు తెలియదు అనమాట. సో నేను చాలా మిస్ అయ్యానని అనుకుంటున్నాను ఇప్పటిదాకా. సో మేము ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది మీకు పూర్తిగా ఫుల్ బ్లాగ్ చూస్తే అర్థమైపోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మేమైతే ఎక్కడున్నామంటే భద్రాచలంలోని ట్రైబల్ మ్యూజియం దగ్గర ఉన్నామన్నమాట. సో ఇలాంటి మ్యూజియం అనేది భద్రాచలంలో ఉందని నాకు ఇప్పటి వరకు తెలీదు. మేమైతే ఇప్పుడు భద్రాచలంలోని ట్రైబల్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చేసాము. బయట ఇక్కడ ఉన్నామన్నమాట. ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది చూసిద్దాము. మ్యూజియం లోపలికి వెళ్ళక ముందే మ్యూజియం ఎలా ఉంటుంది అనేది ఒక పెద్ద మ్యాప్ అయితే ఇచ్చారనమాట ఎంట్రన్స్ ముందే. సో లోపల మనకి అలాగే ఉంటుంది మ్యూజియం అనేది. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిన తర్వాతకి లెఫ్ట్ సైడ్లో మనకి పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ అయితే కనిపిస్తుంది అనమాట. మ్యూజియం లోపలికి ఈ వే నుంచి మనం లోపలికి అయితే రావాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాతకి లెఫ్ట్ సైడ్లో మనకి ప్లే గ్రౌండ్ అయితే ఉందన్నమాట. సో మేము ఈ ట్రైబల్ మ్యూజియంకి ఎప్పుడు వచ్చామనంటే మన యూట్యూబ్ ఛానల్లో కల్పవృక్ష నరసింహ సాలగ్రామ ఆశ్రమం గురించి చెప్పాను కదా, వీడియో కూడా చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. సో ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాతకి మాకు ఇక్కడ ఐటీడీఏ ట్రైబల్ మ్యూజియం ఉందని తెలిసింది. ఐటీడీఏ ట్రైబల్ మ్యూజియం అంటే ఏంటి అని అనుకుంటున్నారు కదా. సో ఈ ట్రైబల్ మ్యూజియం ఏంటంటే ఆదివాసులు ఇక్కడ ఏమేమి ఉపయోగించారు అనేవి లోపల మ్యూజియంలో ఉంటాయన్నమాట. సో మేమైతే అందుకే అది చూడడానికి ఇక్కడ ట్రైబల్ మ్యూజియంకి వచ్చేసాము. మ్యూజియం ప్లే గ్రౌండ్తో పాటు ఇక్కడ మనకి కొన్ని హౌసెస్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఫస్ట్ ఒక గుడిసె కనిపిస్తుంది చూడండి. దాని మీదనేమో ట్రైబల్ ఎంఎస్ఎంఈ ప్రోడక్ట్స్ ఐటీడీఏ భద్రాచలం అని ఉందన్నమాట. సో ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క వేలో కట్టారనమాట, ఒక్కొక్క రకంగా. అండ్ ఇది వచ్చేసి ఆదివాసులు ఉన్నప్పుడు వాళ్ళు ఇల్లులు ఎలా కట్టుకున్నారనేది ఇక్కడ వేసి మనకి చూపించారనమాట. ఇది మ్యూజియమే కాకుండా లవర్స్ స్పాట్ అని కూడా చెప్పాలి. ఎందుకు అలా అంటున్నానంటే మేము వచ్చేసరికి కొంతమంది అయితే ఇక్కడ ఉన్నారనమాట. మేము వచ్చాక వాళ్ళైతే వెళ్ళిపోయారు. సో నాకు లవర్ స్పాట్ లాగా కూడా అనిపించింది. అండ్ ఈ మ్యూజియం మనం చూడాలనుకుంటే నైట్ టైంలో వస్తే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే లైట్ సెట్టింగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇలాంటివన్నీ నైట్ టైంలో చూస్తేనే మనకి ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. మా తమ్ముడు ఇది ఎక్కాడని చెప్పేసి నా కొడుకు కూడా వెళ్ళి ఎక్కుతున్నాడు అనమాట. సో మెల్లిమెల్లిగా ఎక్కుతున్నాడు. స్టెప్స్ అనేవి కూడా ఉన్నాయి. సో వీటిని అయితే బొంగు కర్రలతో కట్టారని అనుకుంటున్నాను నేను. అవి బొంగు కర్రలే కావచ్చు. సో చాలా చాలా బాగా కట్టారనమాట. సో మా మిన్నుగాడు కూడా ఎక్కి దిగుతున్నాడు అనమాట. పిల్లల్ని ఇలాంటి చోటుకి తీసుకొస్తే చాలా భయపడుకుంటూ ఉండాలన్నమాట. మనం చెప్తే వినరు. వాళ్ళకి నడకొస్తే మాత్రం వాళ్ళే ఎక్కుతారనమాట. ఎక్కడం దూకడం ఇదే నడుస్తూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మా డాడీ గడైతే పైకి ఎక్కడం అయితే అయిపోయిందనమాట. మా తమ్ముడు పైనే ఉన్నాడు. నాకైతే చాలా భయం వేసింది, వాడు ఎలా ఎక్కుతాడో ఏంటని చెప్పేసి. సో దీనికి కూడా ఒక పేరు పెట్టారనమాట. ఇది వచ్చేసి ఏంటంటే సెలబ్రేషన్ పాయింట్ అంట. సో దీని పేరు సెలబ్రేషన్ పాయింట్. వీటి పేర్లు చెప్తాను చూడండి. మా తమ్ముడు నించున్నాడు, అది వచ్చేసి సెలబ్రేషన్ పాయింట్. అండ్ ఇది వచ్చేసి ట్రైబల్ ఎంఎస్ఎంఈ ప్రోడక్ట్స్ ఐటీడీఏ భద్రాచలం అని ఉంది. అండ్ ఇంకొకటి కూడా ఉందన్నమాట. అదేంటంటే ట్రెడిషనల్ ట్రైబల్ హౌస్ ఐటీడీఏ భద్రాచలం. సో ఈ మూడింటి మీద అయితే నేమ్స్ అయితే ఉన్నాయి. అటు లోపల దాకా కూడా వెళ్ళలేదు, జస్ట్ అలా వీడియో తీసేసాను అనమాట. అండ్ మేము కూర్చున్నాం చూడండి, ఇదైతే లవర్ స్పాట్ అని చెప్పాలి. సో వెనక లవ్ సింబల్ ఉంది. అండ్ దానికి మనకి లైట్స్ కూడా పెట్టారనమాట. సో నైట్ టైంలో వస్తే మనకి ఇక్కడ ఫోటో దిగడానికి చాలా చాలా బాగుంటుంది. సో మేము మార్నింగ్ టైంలో ఉన్నాం కాబట్టి లైట్స్ అనేవి వాళ్ళు వేయరు, కనిపించవన్నమాట. సో అందుకనే ఇలా మేమైతే ఫోటో దిగుతున్నాము. ఇక బ్యాక్ సైడ్ అయితే మనకి లైట్ సెట్టింగ్ తోటి అండ్ లవ్ సింబల్ తోటి అయితే కనిపిస్తుంది అనమాట. అక్కడ ఫోటో అయితే దిగాము. నైట్ టైంలో దిగితే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా అలా
పార్క్‌లో కొన్ని ఫోటోస్ అయితే దిగామనమాట. అండ్ నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మీరు ఒకవేళ ఈ మ్యూజియంకి రావాలనుకుంటే కంపల్సరీగా రావచ్చు. భద్రాచలంలో ఐటీడీఏ ట్రైబల్ మ్యూజియం ఎక్కడని అడిగితే ఎవ్వరైనా చెప్తారనమాట. సో, మాకైతే ఈ స్పాట్ చాలా చాలా బా నచ్చింది. ఇంతకీ మ్యూజియంకెళ్ళావు కానీ లోపల ఏముందో చూపించలేదని మీరు అనుకుంటున్నారు కదా! సో, మేము లోపలికి వెళ్ళాలి. కానీ అనుకోకుండా క్లైమేట్ అనేది చేంజ్ అయిపోయిందనమాట. ఇంకా పిల్లలనేది చాలా చికాకు చేస్తున్నారు. అందుకని చెప్పేసి మేము లోపలికి వెళ్ళకుండా జస్ట్ అక్కడున్న పార్క్ అండ్ వాళ్ళు ఎలా కట్టారు అండ్ ప్లే ఏరియా చూసేసి బయట నుంచే బయటకొచ్చేసాము. లోపలికైతే వెళ్ళలేదు. నెక్స్ట్ టైమ్ అయితే డెఫినెట్‌గా వెళ్ళాలి. ఎందుకంటే లోపలికి వెళ్లి చూడాలనమాట. అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో, వర్షం పడిందనమాట. అందుకని మేము రిటర్న్ అయ్యి వచ్చేసాము. వాగు చూడండి గోదావరి ఎలా ఉందో అసలు. ఇంకా అందుకని చెప్పి మేము రిటర్న్ అయ్యి వచ్చేసాము. బట్ నెక్స్ట్ టైమ్ అయితే డెఫినెట్‌గా మ్యూజియం లోపలికి వెళ్లి చూడాలి. ఆదివాసులు ఉన్నప్పుడు వాళ్ళు ఏమేమి ఉపయోగించారు అనేది అయితే చూడాలనమాట. సో, మేమైతే మళ్ళీ రిటర్న్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా మా అన్నయ్య ఆటో టూర్ అనేది కూడా మన యూట్యూబ్ ఛానల్‌లో చేసి పెట్టాననమాట. సో, కొత్తగూడెంలో మా అన్నయ్య లాంటి ఆటో అయితే ఎక్కడా ఉండదు. మా అన్నయ్య ఆటోలోనే చిన్న టీవీ అయితే ఉంటుందనమాట. సో, బాక్సులు సౌండ్ కానివ్వండి అద్దిరిపోతుంది. సో, అలాగా మేము రిటర్న్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతూ మా అన్నయ్య మినీ టీవీలో మేమైతే సాంగ్స్ పెట్టుకొని మంచిగా పాడుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోతున్నామనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ వ్లాగ్ అనేది మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాననమాట. మా అన్నయ్య ఆటో టూర్ చూసేయండి. అలాగే కోరికలు తీర్చే లక్ష్మీ నరసింహస్వామి సాలగ్రామం టెంపుల్ వ్లాగ్ కూడా చూసేయండి.